థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఆ, ఆ, కల్పించిన విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఆ, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీ దృష్టికి తేవాలని నేను ఆలోచించాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉన్న సంగతులు నాకు చాలాసార్లు సర్ప్రైజింగ్గా అనిపించాయి. నాతో కలిసి మీరు కూడా కొంచెం ఆ విషయాలు సీరియస్గా ఆలోచిస్తారు అని నా ఆశ. సో మన టాపిక్ అది, ఫైండింగ్ అవర్ మీనింగ్. దేవుని నమ్ముకున్న తర్వాత నా పర్పస్ ఏంటి, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చిత్తం నా పట్ల ఎలా ఉంది, రక్షించబడిన తర్వాత నేనేం చేయాలి, నన్ను ఏం చేయమని దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఏ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇవి చాలాసార్లు మనకి ఎప్పుడు ప్రశ్నలుగానే ఉంటాయి. దీని గురించి నేను కూడా దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో స్ట్రగుల్ అయ్యాను. రకరకాల వాటిలో మరి మా వైపు విజయవాడ వైపు చెప్పాలంటే ప్రతి దాంట్లోని ఏలు పెట్టాను. రిస్క్ తీసుకున్నాము, అంటే కొన్ని ఇది మనది కాదనుకున్నాము, కొన్ని లెసన్స్ నేర్చుకున్నాము, కొన్నిటి నుంచి బయటపడిపోయి వదిలించుకున్నాము. బట్ లేటర్ ఆన్ వెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ స్క్రిప్చర్స్, అరే రోమాలో చాలా కష్టంగా ఉంది కదా, ఇంతకాలం నేను ఎందుకు చూడలేదు ఇది అని అనిపించిన సందర్భం ఒకటి ఉంది. టునైట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ చాలా ఇంపార్టెంట్ కన్సర్న్. బైబిల్లో రాయబడి ఉంది, మనమే కొంచెం మనసు పెట్టట్లేదు అనేది అర్థమవుతున్న ఒక సంగతి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నాకు బాగా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం ఏంటంటే, రోమాపత్రిక 11 అధ్యాయాలు ఒక సీరియస్ డాక్ట్రిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. గాస్పెల్ ఏంటి, క్రియల ద్వారా రక్షించబడము, ధర్మశాస్త్రం ద్వారా రక్షించబడట్లేదు, విశ్వాసం ద్వారానే రక్షించబడుతున్నాము, అది కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, మనం ఏమి చేయట్లేదు, విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సమాధానపరచబడుతున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము, యేసుక్రీస్తు వారి నీతి ఉచితంగా మనకు ఆపాదించబడుతుంది. ఇవన్నీ రాసుకుంటూ వచ్చి బోలెడంత విస్తారంగా సువార్త గురించిన చర్చ చేశాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్మ మనల్ని తన బిడ్డలుగా స్వీకరించటం, లేకపోతే దత్తపుత్రాత్మ మనకి అనుగ్రహించటం, మనం కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టడం, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని విడిచిపెట్టాడు, శ్రమ అయినా, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనత అయినా ఏది కూడా మనల్ని యేసుక్రీస్తు వారి ప్రేమ నుంచి ఎడబాపనేరదు అని ఒక సాలిడ్ గాస్పల్ ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చే క్రమంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు, అన్య జనులు ఏ విధంగా రక్షించబడ్డారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. 11 అధ్యాయాలు కంప్లీట్ డాక్ట్రిన్, కంప్లీట్ డాక్ట్రినల్ ట్రూత్. అన్ని పత్రికల్లో ఫార్మాట్ అదే మనం చూస్తాం జనరల్గా. ప్రారంభ వచనాలు మొదలుకొని ఇంపార్టెంట్ ట్రూత్ ఏదో చెప్పాలనుకున్నవన్నీ అపోస్తులు చెప్పి చివరిలో కొన్ని ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మనం చూస్తాం. సో రోమపత్రిక వచ్చేటప్పటికి ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ 12th చాప్టర్ దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. నాకు ఎందుకు ఇది సర్ప్రైజింగ్ అని అంటే, నాతో పాటు మీరు కూడా ఆలోచించండి. 11 అధ్యాయాలు ఇంత పెద్ద గాస్పల్ ట్రూత్ని ప్రొఫౌండ్గా వివరించి విస్తారంగా దాన్ని వర్ణించుకుంటూ వచ్చి 11 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాక ఇంత మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? నన్ను అలా చేయమన్నాడు, ఇలా చేయాలి, మనం ఇలా చేయాలి, మనం ఇలా చేయాలని. నేను ఒకసారి అనుకున్నాను, ఇంత డాక్ట్రిన్, ఇంత ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇమీడియట్గా సువార్థార్థమైన విశ్వాసి 12 అధ్యాయంలోకి చేంజ్ చేయాలని వెతికితే నాకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కనపడినాయి అనమాట. ఏంటి అవి అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన పెద్ద పెద్ద బాధ్యతలు, లేకపోతే అలా చేయి ఇలా చేయని నేను ఊహించిన లాంటి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ కనపడలేదు. గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాక్టికల్గా, చాలా విచిత్రమైన
2 ఇన్స్ట్రక్షన్స్ నాకు కనపడినాయి. అది నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఒకటి 12వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఉంది, మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి, సజీవ యాగంగా దేవునికి మీరు అర్పించుకోండి. ఎలా అర్పించుకుంటారు అని అంటే, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. ఫస్ట్ టాస్క్ మనకిచ్చింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అనే మాట మనం బయట చాలాసార్లు వింటాం, కానీ పరీక్షించి తెలుసుకోండి అనే మాట మిస్ అవుతున్నాం. పరీక్షించి తెలుసుకోండి అనే మాటకు అర్థం ఏంటంటే, యు స్టడీ, మీరు దాని మీద కాస్త వర్క్ చేయండి, మీరు దాన్ని పరిశీలించండి, మీరు దాన్ని టెస్ట్ చేయండి, శ్రద్ధగా దాని మీద మనసు పెట్టి దాన్ని వెతకండి. అది మీకు అర్థమైనప్పుడు దెన్ యూ విల్ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అట్లా అడగద్దు. మీరు దాన్ని పరీక్షించి తెలుసుకోండి. అంటే దాని మీద మీరు కాస్త వర్క్ చేయండి. అంటే నార్మల్ పదాల్లోకి పారాఫ్రేజ్ చేసి నేను చెప్పాలంటే, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాల మీద మనసు పెట్టి పరీక్షించి తెలుసుకోండి, పరిశీలనగా చదవండి. అసలు దేవుడు ఏం చెప్తున్నాడో ముందు తెలుసుకోండి. మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోవటానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ లైఫ్ గురించి ఆలోచించద్దు. దేవుడు తన వాక్యం ద్వారా నాకేం చెప్తున్నాడు అది నేను తెలుసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. యోహాను సువార్త 3వ అధ్యాయం ఉందనుకోండి ఉదాహరణకి. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన ట్రూత్ ఏంటి? యేసుక్రీస్తు వారు నికోదేము మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణలో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే ఎందుకు అపోస్తలుడైన యోహాను 3వ అధ్యాయం రాశాడు? ఒకడు కొత్తగా జన్మించాలని ఒక ట్రూత్ మనకు అర్థం అవ్వాలని రాశారు. కాబట్టి ఎట్ ద అవుట్సెట్, ఎట్ ద ఫస్ట్ ప్లేస్, యోహాను సువార్త 3వ అధ్యాయం నేను చదివేటప్పుడు నా జీవితాన్ని, నా అవసరాలని, నా ఉద్దేశాలని, నా ఫీలింగ్స్ని కుసేపు పక్కన పెట్టి ఏమి రాసింది వాక్యంలో, దేవుడు ఏమి రాసించాడు, ఏ సత్యం నా కొరకు రాయబడి ఉంది, అది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలాసార్లు యంగ్ పీపుల్ కానీ, చాలా చర్చెస్లో ఉన్న విశ్వాసులు కానీ మిస్లీడ్ చేయబడుతున్న ఒక పద్ధతి ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతూ నా పెళ్లి గురించి చెప్తావా, నా ఉద్యోగం గురించి చెప్తావా అని ఎత్తుతున్నారు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అబౌట్ యువర్ మ్యారేజ్ at John chapter 3, when that chapter is specifically talking about new birth? దేవుడేమో నీకు న్యూ బర్త్ గురించి నేర్పించాలని అనుకుంటున్నాడు. నువ్వేమో ఆ కొత్త జన్మ, తిరిగి జన్మించటం అది నాకొద్దు, నా పెళ్లి సంగతి చెప్పు అని అంటే ఎట్లా? నాకు కావాల్సింది నన్ను చెప్పమని నువ్వు దేవుడిని అడుగుతావా? దేవా, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావా అది నేను నేర్చుకుంటాను ప్రభా నువ్వు అడుగుతావా? వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? వాట్ గాడ్ వాంట్స్ మీ టు లెర్న్, అది ఇంపార్టెంటా? నువ్వేం చెప్పదలుచుకున్నావో, పరిశుద్ధాత్మ దైవావేశం వల్ల నువ్వు లేఖనాలు ఏం రాయించావో ఆ సత్యాలు నాకు వద్దు, నేను ఉద్యోగం చేయాలో లేదో చెప్పు అంటే ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ గాడ్, ఇట్ ఈస్ డిజానరింగ్ స్క్రిప్చర్స్. లేఖనాలు ఏం చెప్తున్నాయో వినకుండా నాకేం కావాలో లేఖనాల్లో వెతుక్కునే ఒక రాంగ్ పద్ధతి మన సహవాసాల్లోకి ఎవరో తీసుకొచ్చేసారు. నా అవసరం కూసే పక్కన పెడతాను, నా అవసరాన్ని తగ్గట్టుగా దేవుడు మాట్లాడతాడని డెఫినెట్గా మాట్లాడతాడు, నేను కాదని అంటలేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి? దేవుడు పరిశుద్ధాత్మ దైవావేశంలో ఏం చెప్పాలనుకొని ప్రేరేపించి ఈ లేఖనాలు రాయించాడో ఆ ట్రూత్ నేను నేర్చుకోవాలి. అది నా జీవితానికి అవసరం అని దేవుడు అంటున్నాడు. అక్కడ నా ఆత్మీయ జీవితం ఉంది, అక్కడ నా విశ్వాసం బలపడటం ఉంది, అక్కడ నేను ఆత్మీయ జీవితంలో ఎదగటం ఉంది. నా స్పిరిచువల్ లైఫ్ యాంకరు లేఖనాల్లో ఉన్న సత్యాల్లో ఉంది, కానీ నాకు నచ్చింది నేను వెతుక్కోవటంలో లేదు. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు వర్షిప్ గురించి మాట్లాడారు వాళ్ళు. వర్షిప్ గురించి నేను ఏం నేర్చుకోవాలనేది నేను చూడాలి తప్ప, ఇక్కడ నాకేం దొరుకుద్ది, నా పెళ్లి సంగతి వస్తుందా, నా వ్యాపారం సంగతి వస్తుందా, నా ఉద్యోగం సంగతి వస్తుందా అని నేను వెతుక్కోకూడదు. హోలీ స్పిరిట్ నీకేం చెప్పాలనుకుంటున్నాడో లేఖనాల ద్వారా ఆ ట్రూత్ మీరు మిస్ అవ్వద్దు. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట చూడండి, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి.
గాడ్స్ వర్డ్ లో దేవుని చిత్తం మనకు దొరుకుతుంది. అది మీరు పరీక్షించి తెలుసుకోవాలి. ఉదాహరణకి వివాహం గురించి నేను తెలుసుకోవాలి. వివాహం గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుస్తుంది? నాకు ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలోనో కొంత వివాహం గురించి ప్రస్తావన ఉంది. కీర్తన గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నాయి. లేకపోతే ప్రసంగిల్లోనో సామెతల్లోనో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్సి పత్రికలో నాకు కొంత సమాచారం దొరుకుతుంది. సువార్తలో యేసుక్రీస్తు వారు కొన్ని విషయాలు మాట్లాడారు. కాబట్టి ఎక్కడెక్కడైతే వివాహం గురించిన ప్రస్తావన ఉందో హెబ్రీ పత్రికలో ఉంది. సో ఎక్కడెక్కడైతే మ్యారేజ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ నేను పరీక్షించి తీసుకొని ఆ సత్యాలను ఎదురు పెట్టుకొని ఇవి కదా నేను నేర్చుకోవాల్సిన సత్యాలను అనకుండా నా పెళ్ళి ఎప్పుడు చేస్తావంటే దేవుడు ఏమంటాడు, నేను నీకు ఇచ్చాను కదా పుస్తకం, నువ్వు చదవ్వా. అందుకే అపోస్తలుడు ఏమంటున్నాడంటే ఉత్తమము, దట్స్ ద బెస్ట్ గైడెన్స్, అనుకూలము, అది నీకు చాలా బాగుంటుంది, అది నీకు ఇబ్బందే కలగదు, అది దేవుని చిత్తం నీకు సరిగ్గా అర్థమైతే యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. నీకు అది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎంతకంటే మంచి సొల్యూషన్ మనకు ఎవరిస్తారు అని నీకు ఆ కంఫర్ట్ నీకు అర్థమవుతుంది. అది రైట్, అప్రోప్రియేట్, పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. అంతకంటే గొప్ప ఆన్సర్ నీకేం దొరకదు. సంపూర్ణం, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం అదేంటో మీరు తెలుసుకోవాలి. లేఖనాలను తిరగేయండి, పరిశోధించండి. ఎక్కడెక్కడ ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ మేము మాట్లాడుకుంటున్నాం, నేను నా భార్య పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేము పేరెంటింగ్ ఏం చేయాలి ఒక విశ్వాసగా అన్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి మాట్లాడమని నేను అడుగుతానా? 3వ అధ్యాయం కొత్త జన్మ గురించి ఉంటే పేరెంటింగ్ గురించి నాతో మాట్లాడు ప్రభు అని అంటానా? కాదు కదా, అది పద్ధతి కాదు కదా. ఎక్కడెక్కడ తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి వాక్యం రాసిందో అవన్నీ మనం ఎత్తుక్కోవాలి. ఆదికాండంలో నాకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? నిర్గమాకాండంలో నాకేమైనా ఆజ్ఞలు ఉన్నాయా? సామెతలో నాకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? కొత్త నిబంధనలో పేరెంటింగ్ గురించి లేకపోతే ఫ్యామిలీ గురించి వాక్యం అని చెప్పిందా? సో నేను పరీక్షించి తెలుసుకోవాలి, ఆ లేఖన సత్యాలు నేను పోగు చేసుకోవాలి. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే రక్షించబడిన తర్వాత నీ నీ వ్యక్తిగత, నీ అనుదిన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ముందు నేర్చుకో. నన్నేం చేయమంటావు ప్రభువా నువ్వు అడగటానికి ముందు నువ్వు నాకేం చెప్తున్నావు ప్రభువా అని వింటూ నేర్చుకోవాలి మనం. ఆయన ఏమంటాడంటే నన్నేం చేయమంటావు ప్రభువా అని మీరు కనుక దేవుడిని అడిగితే ఆయన ఏమంటాడంటే నువ్వు వాక్యం చదువు అని అంటాడు. నువ్వు ముందు వాక్యం చదువు, నేనేం చేయాలనుకుంటున్నానో, నేనేం చేయమని నేను ఆశపడుతున్నా అంత లేఖనాల్లో ఉంది. నువ్వు అది చదవకుండా నువ్వేం చేస్తావు? 66 గ్రంథాలు నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జాగ్రత్తగా 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు నేను ప్రేరేపించి ఒక యునైటెడ్ థాట్, ఒక సంకల్పాన్ని, రక్షణ ప్రణాళిక 66 గ్రంథాల్లో నేను జాగ్రత్తగా రాయించి నీకు ఇస్తే అవి నువ్వు చదవకుండా, పరిశీలించకుండా, నేర్చుకోకుండా, అధ్యయనం చేయకుండా నాకు నువ్వు చెప్పు అంటే నీకు ఇచ్చాను బాబు నువ్వు చదువుకొని దేవుడు అంటూ ఉంటాడు. మనం చదవకుండా గాడ్స్ విల్ తెలుసుకోవాలని అనుకుంటా ఉంటాం, విచ్ ఈస్ ఎ క్వైట్ కాంట్రడిక్షన్. వైజాగ్లో ఒకసారి నేను ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు, ఎంబీఏ చదువుతున్నాడు. అన్న నాకు రాత్రి ఒక కల వచ్చిందన్న, నాకు గాజువాక కనపడిందన్న అని అన్నాడు. నేనేమన్నాడు, గాజువాక కలలో కనపడిందా? అంటే ఏం చెప్పదలుచుకుంటున్నావు నువ్వు అని అంటే, ఇంకేముందన్నా దేవుడు నాకు గాజువాక చూపించాడు, నేను ఎంబీఏ ఆపేస్తున్నాను, సేవకు వచ్చేస్తున్నాను. నేను అన్నాను, బాబు రాత్రి నువ్వు ఫ్రెండ్స్తో కలిసి టీ తాగటానికి వెళ్ళి ఉంటావు, లేదా సెంటర్లో కాసేపు కబుర్లు ఆడుకుంటా గాజువాక కల్లో రావటం అనేది ఇట్స్ నథింగ్ స్పెషల్. లేదన్నా దేవుడు గాజువాక సెంటర్ నాకు చూపించాడు కాబట్టి ఇక్కడ సేవ చేయమని దేవుడు నాకు చెప్తున్నాడని అనుకుంటున్నాను. తను 2 స్టేట్మెంట్స్ అన్నాడు. ఒకటి, తను సేవకు వచ్చేస్తా అంటున్నాడు. 2, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఫైనల్ ఇయర్ అర్ధాంతరంగా ఆపేసి వస్తానంటున్నాడు. నేనేమన్నా అంటే ఓకే, ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలిస్తే కాదంటాక నేనేమన్నా, కానీ ఫస్ట్ ఫినిష్ ఆఫ్ యువర్ ఎంబీఏ అన్నాను. ఇంకా ఎంబీఏ ఫినిష్ చేయటం ఎందుకన్నా, దేవుడు నాకు దర్శనంలో గాజువాక చూపించాడు. నేనేమన్నానంటే ఓకే, దేవుడు నిన్ను గాజువాకలో చేయమని అంటే ఇట్స్ ఓకే, నేనేమి దాన్ని కాదని అన్నాను. బట్ యూ డూ 2 థింగ్స్. ఒకటి, యూ ఫినిష్ ఆఫ్ యువర్ ఎంబీఏ, అండ్ సెకండ్ వన్, సేవ చేయటం అంటే ఏంటి, దేవుడు పిలవటం అంటే ఏంటి, పరిచర్య గురించి కొత్త నిబంధన పత్రికల్లో అక్కడక్కడ రాయబడి ఉన్నాయి. తిమోతి పత్రిక, తీతు పత్రిక, లేకపోతే అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఒకసారి
చదివి ఆ లేఖన సత్యాల్లోని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని, ఓ ఇదా నేను చేయాలా వద్దా నువ్వు తేల్చుకో, చేయాలని నీకు అనిపిస్తాక ఈ క్వాలిటీస్ నాకున్నాయా, ఈ కాలింగ్ కన్ఫర్మేషన్ నాకుందా, షుడ్ ఐ గో ఫార్వర్డ్ ఆర్ షుడ్ ఐ స్టే బ్యాక్, నువ్వు డిసైడ్ చేసుకో. మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్, ఒక్కసారి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి మినిస్ట్రీకి సంబంధించి, అవి చదువు. అట్లీస్ట్ పాస్టర్ లెటర్స్ 3 ఉన్నాయి, అవి చదువు అని అన్నా. అంటే నా థాట్ మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే, ఇంకెందుకన్నా చూపించేసాడుగా, ఇంక చదవటం ఎందుకు అన్నాడు. నాకు కోపం వచ్చేసింది. నీకు ఒళ్ళు బద్ధకమా అన్నాను. అంటే అదేంటని అంత మాట అన్నారేంటని. అవును, మరి ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు అని ఏ పిలుపు కోసం అయితే లైఫ్ టైం డెడికేట్ చేసుకుంటాను నువ్వు అంటున్నావో, లైఫ్ టైం తీసుకునే డెసిషన్ కోసం 1 గంట కూర్చొని స్క్రిప్చర్స్ వెతకలేవా? ఏ కారణం కోసం అయితే లైఫ్ మొత్తం డెడికేట్ చేస్తాను నువ్వు కబుర్లు చెప్తున్నావో, ఆ కారణం కోసం 2 అధ్యాయాలు చదవలేవా నువ్వు? ఫ్రెండ్స్, బయట ఉన్న ఘోరమైన సాటానిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుసా మన విశ్వాసుల మీద? దే డోంట్ రీడ్ స్క్రిప్చర్స్, బట్ దే వాంట్ టు నో గాడ్స్ విల్. నేను చదవను, నేను బైబిల్ తెరవను, ఒక అధ్యాయంలో 10 వచనాలు లైన్గా చదవాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు బద్ధకం. బట్ గాడ్ హ్యాస్ టు టెల్ మీ హిజ్ విల్. ఆ దేవుడిని గౌరవపరచటమా అవమానించటమా మీరు చెప్పండి? నేను అతన్ని చాలా గట్టిగా తిట్టాను. 2 అధ్యాయాలు చదవటానికి నీకు బద్ధకం అయితే నువ్వు లైఫ్ టైం సేవ చేస్తావని ఎవడు నమ్ముతాడే నిన్ను? డోంట్ యు వాంట్ రియల్లీ టు కన్ఫర్మ్ యువర్ కాల్? ప్రభా, నన్ను చేయమంటావు పని, నేనేం చేయాలి? ఇదిగో తిమోతి పత్రిక రాశాను పాస్టర్స్ కోసమే, చదువుతాను ప్రభా, ఒకసారి కాదు 100 సార్లు చదువుతాను, అంటిల్ ఐ గెట్ ద హోల్డ్ ఆఫ్ ద ట్రూత్. నా స్టెప్ రైటా రాంగా, నా డెసిషన్ రైటా రాంగా కన్ఫర్మ్ చేసుకోవటానికి కూడా నువ్వు బైబిల్ తెరవటానికి ఇష్టం లేకపోతే, హౌ విల్ యూ ఫైండ్ గాడ్స్ విల్? అపోస్తలుడు ఏమంటున్నాడు చూడండి, 11 అధ్యాయాలు సువార్త అంతా చెప్పాక, నౌ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, యు రీడ్ ద స్క్రిప్చర్స్. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించి తెలుసుకోవటం అంటే ఏంటి? అది ఊరికినే నీకు వచ్చేయదు. మీరు దాని మీద వర్క్ చేయాలి. మీరు పరీక్షించండి. ఇక్కడ ఇలా రాశారు, ఇక్కడ ఉంది, ఈ గ్రంథంలో ఇలా రాశారు, ప్రవక్త ఏమో ఇలా అన్నాడు, పత్రికలు ఇలా అన్నాయి, సువార్తలు ఇలా అన్నారు, ఎట్లా ఏంటి ఆ ఓవరాల్ ట్రూత్ నాకు అర్థం అవ్వాలి. యు వర్క్ ఆన్ ఇట్. బెరయా సంఘస్థులు లేఖనములు ఏందో అలాగ ఉన్నాయో లేవో అని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు, ఎరా నేను చెప్తే కూడా మీరు నమ్మరారా అని అనలేదు ఆయన. మేము చెప్తే కూడా మీరు క్రాస్ చెక్ చేస్తున్నారా అని వాళ్ళని తిట్టలేదు. మోర్ ఓవర్ అపోజల్స్ అప్రిషియేటెడ్ దెమ్. పరిశుద్ధాత్మ దాన్ని మనకు మోడల్గా ఉండడానికి అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక పెద్ద మిషనరీ ట్రావెల్ గురించి రాస్తూ మధ్యలో ఈ 2 వచనాలు ఎందుకు పెట్టారు? ఇట్స్ ఇంపార్టెంట్, నోట్ దిస్ అని చెప్తున్నాడు. యు సర్చ్ ద స్క్రిప్చర్స్, యు ఫైండ్ అవుట్ ద ట్రూత్. ఉత్తమమైన దేవుని చిత్తం నాకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం అనుకూలమైందని నాకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం సంపూర్ణమైందని నాకు ఎలా తెలుస్తుంది? పరీక్షించి తెలుసుకోవాలి. యంగ్ పీపుల్, నేను మీకు చెప్తున్నాను, బైబిల్ తెరవటానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్స్ విల్. ద మోర్ యు షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్క్రిప్చర్స్, ద మోర్ యూ విల్ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. లేఖనాలని అధ్యయనం చేయటానికి మీరు సిద్ధపడకుండా, కొంచెం ఒళ్ళొంచి బైబిల్ గంటలు చదువుదామని ఇంట్రెస్ట్ మీరు పెంచుకోకుండా, నాకు దేవుని చిత్తం తెలిసిపోవాలని అడగటం అన్యాయం. మీరు మీ చదువులు ఫినిష్ చేయడానికి సంవత్సరం అంతా పుస్తకాలు చదువుతారు, 2 గంటల ఎగ్జామ్ రాస్తారు. లైఫ్ టైం నా డెసిషన్ ఏంటి, నా కాలింగ్ ఏంటి తెలుసుకోవటానికి ఒక ఇంటర్మీడియట్ కోర్స్ చదివినట్టు కూడా చదవలేరా బైబిల్? మీకు మాత్రం ఊరిని అరక్షణంలో తెలిసిపోవాలా? ఈజంట్ ఇట్ ఇన్సల్టింగ్ గాడ్? నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎంటబడి తెలుసుకుంటావు కదా. బైబిల్ చెప్తున్న మాట, పరీక్షించి తెలుసుకోండి. యు ఫైండ్ ఇట్, యు ఓపెన్ అప్ యువర్ బైబిల్, యు సర్చ్ ద స్క్రిప్చర్స్. చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటారో, మీ మనసు మారుతుంది, నూతనం అవుతుంది, రూపాంతరం పొందుతారు. సీ ద ప్రాసెస్.
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. ద ఫస్ట్ చేంజ్, నా మాట అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. దేవుణ్ణి నమ్ముకోగానే చేంజ్ మన బట్టల్లో రాదు. నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోగానే పరిశుద్ధిని అయిపోను. నా లాంగ్వేజ్ మార్చుకొని ఒక క్రిస్టియన్ టెర్మినాలజీ నేర్చుకోగానే నేను పరిశుద్ధిని అయిపోను. నా ఆహార అలవాట్లు మానేసి నేను ఎన్వి మానేశాను బ్రదర్ దేవుడు నమ్ముకున్నాక, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇక రాయబడి మాట చూడండి, మీ మనసు మారి. నేను ప్రభువుని అంగీకరించాక నా ఆలోచనలో చేంజ్ రావాలి, నా ప్రవృత్తిలో చేంజ్ రావాలి, నా థింకింగ్ ప్యాటర్న్లో చేంజ్ రావాలి, నా దృక్పథంలో చేంజ్ రావాలి. ఇదివరకు నేను ఆలోచించేవాడిని, లేఖనం నాకు అర్థమవుతున్నప్పుడు పరీక్షించి తెలుసుకుంటున్నప్పుడు ఇది తప్పని తెలిసింది. ఈ ఈ భావజాలం నాకొద్దు, ఈ దృక్పథం నాకొద్దు, ఈ థింకింగ్ నాకొద్దు, ఈ ఐడియాలజీ నాకొద్దు. మనసులో చేంజ్ రావాలి, థింకింగ్లో చేంజ్ రావాలి, ఆలోచన పర్స్పెక్టివ్లో చేంజ్ రావాలి. రక్షించబడిన తర్వాత చేంజ్ అవుట్వర్డ్గా మనసు పెట్టారా, అది వేషధారణ. లోపల మార్పు రాకుండా పైన అడావుడి చేస్తే యేసుక్రీస్తు వారు చెప్పినట్టే, గిన్నెను మీరు లోపల తోమట్లేదు, పైన తోముతున్నారు. విచ్ ఈస్ వై మెనీ ఆఫ్ ద సో కాల్డ్ క్రిస్టియన్స్ దే ఫినిష్ ఆఫ్ యాజ్ హిపోక్రైట్స్. ఎందుకు ఇట్లా తయారవుతున్నారంటే దేర్ గోల్ ఈజ్ ఆన్ అవుట్వర్డ్ బిహేవియర్. బట్ చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, పరీక్షించి దేవుని చిత్తాన్ని లేఖనాల్లో తెలుసుకుంటున్నప్పుడు, నీకు అర్థమవుతున్నప్పుడు నీ మనసులో చేంజ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని నువ్వు వదులుకుంటావు, కొన్ని అండు చేసుకుంటావు. నీ ప్రయారిటీస్, నీ అభిరుచులు, నీ ప్రాధాన్యతలు, నీ ఆలోచన దృక్పథం మారుతుంది. మనసు మారుతుందట, నూతనం అవుతుందట. రెన్యూ అని వాడారు ఇంగ్లీష్లో. ఫ్రెష్ అవుతూ ఉంటుంది, కొత్తగా మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి 100% అవ్వదు, కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది, ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ వన్ డే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. చేంజ్ లైఫ్లో గ్రాడ్యువల్గా లేఖనాలను పరీక్షించి తెలుసుకుంటా ఉంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో టాస్క్ 1, హౌ టు ఫైండ్ మై కాలింగ్, హౌ టు ఫైండ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని మీరు ఎవరైనా నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉంటే, ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈస్ యూ ఓపెన్ అప్ యువర్ బైబిల్. ఎంత చదువుతారో అంత చదవండి, ఎంత పరీక్షించి తెలుసుకుంటారో అంత పరీక్షించి తెలుసుకోండి. నో ఆల్టర్నేటివ్. కొంచెం మీకు కష్టంగా అనిపించినా కూడా నేను ఈ మాట చెప్పాలి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ టు గ్రో స్పిరిచువల్లీ వితౌట్ రీడింగ్ బైబిల్. బైబిల్ చదవకుండా ఆత్మీయంగా ఎదుగుతానని మీరు అనుకోవద్దు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. చాలా మంది అలా అనుకుంటారు. కొన్ని సంఘాలు అలాగే ఉంది, వాక్యం చదివేదే ఉందండి, ఎవడైనా చదువుతాడు, వాక్యం చెప్పేదే ఉండి ఎవడైనా చెప్తాడు, ఇంకేదో ప్రాక్టీస్ చేయమంటాడు వాడు. బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవునికి మీరు బైబిల్ తెరిచి కూర్చోవాలి. నో అదర్ వే. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుంటామో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది, చేంజ్ స్టార్ట్ అవుతుంది. మనసు మారి నూతనం అవుతా ఉంటుంది, మెల్లగా మీరు రూపాంతరం చెందుతారు. దెన్ కమ్స్ ద సెకండ్ టాస్క్. ఏంటి సెకండ్ టాస్క్ అంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. ఇదొకటి మీరు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మేషన్లో అంటే ప్రాసెస్లో అంటే రెన్యూ అవుతూ ఉంటారో, ఎదుగుతూ ఉంటారో, మనసులో చేంజ్ వస్తూ ఉంటుందో, దృక్పథంలో చేంజ్ వస్తూ ఉంటుందో, మీరు అలవాటు చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ గురించి మీరు యథార్థంగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీ గురించి మీరు యథార్థంగా అసెస్ చేయటం నేర్చుకోవాలి. నాకు బాగా నచ్చిన ఒక మాట ఒకసారి మీకు చూపిస్తాను. చాలా క్లియర్గా ఉంది, చాలాసార్లు మనం మిస్ అవుతూ ఉంటాం. 3వ వచనంలో ఆ మాట ఉంది, తన్ను తాను ఎంచుకున తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక. యు డోంట్ ఏమనాలి, ఇలా జరుగుద్దా విశ్వాసులు అంటే జరుగుద్ది. నేను ఎవరనుకుంటున్నారండి, మెంటల్గా సురేష్ అంటే ఏంటి అసలు మీకు తెలియదు నా స్థాయి నేను అని అంటే, నో, ఐఎమ్ అజ్యూమింగ్ మై సెల్ఫ్ మోర్ దాన్ వాట్ ఐ యామ్. వేషధారణ.
జీవపు డంబం, షో ఆఫ్, ప్రదర్శన విశ్వాసులకు ఉంటుంది అంటే ఉంటుంది. ఇట్స్ నార్మల్ టెంప్టేషన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రేయర్ఫుల్ అని చెప్పాలి, మాటల్లో కక్కేస్తావు. మొన్న రోజు నన్ను ఎవరో వాక్యాన్ని పిలిచారు, అది అందరికీ చెప్పుకోవాలి, ఎలాగైంది అని చెప్పేస్తావు. నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ డిమాండ్. ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మనం అలవర్చుకోవాల్సిన ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు. ఇవి ఎందుకు ఇంపార్టెంటో నాకు తెలియదు మై డియర్ ఫ్రెండ్స్, బట్ దీస్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అకార్డింగ్ టు అపోజిల్ పాల్. 11 అధ్యాయాలు ప్రొఫౌండ్ గాస్పల్ ట్రూత్ చెప్పాక ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో తెలుసా? యు సర్చ్ ద స్క్రిప్చర్స్, యు నో ద గాడ్స్ విల్. అండ్ సెకండ్ వన్, నెవర్ అస్యూమ్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ వాట్ యు ఆర్. బీ హంబుల్, బీ రియల్, బీ న్యాచురల్. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు, నీ గురించి చెప్పుకోవడం కూడా కాదు, ఊహించుకోవద్దు, ఎంచుకోవద్దు. నీ గురించి నువ్వు ఎక్కువ పిక్చర్ తీసుకోవద్దు. బీ రియలిస్టిక్, బీ ఆనెస్ట్. ఎందుకు అనంటే అక్కడ రీజన్ చెప్తున్నాడు, అది మీరు చూడండి. ఆ వచనం, తాను స్వస్థ బుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని. ఇది నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. లెట్ మీ సింప్లిఫై ద స్టేట్మెంట్. తాను స్వస్థ బుద్ధి కలవాడగుట, స్వస్థత ప్లస్ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే హీలింగ్ నాకు ఇక్కడ రావాలట. సౌండ్ మైండ్ అన్నారు ఇంగ్లీష్లో. దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు స్వస్థత నా మనసుకి రావాలి. చాలా విషయాల నుంచి నాకు అదే అంటే ఉత్తమము, అనుకూలం, సంపూర్ణ దేవుని చిత్తాన్ని పరీక్షిస్తున్నప్పుడు, మనసు మారు నూతనం అవుతున్నప్పుడు చాలా కార్నర్స్లో ఇన్నర్గా హీలింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా విషయాలు నేను నేర్చుకుంటా ఉంటాను, కొన్ని మానుకుంటాను, కొన్ని పర్స్పెక్టివ్ చేంజ్ అవుతాయి, కొన్ని అండు చేసుకుంటాను. హీలింగ్. సౌండ్ మైండ్ వస్తుంది విశ్వాసికి. సౌండ్ మైండ్ రావాలి. సౌండ్ మైండ్ రావాలంటే ఏంటి? తాను స్వస్థ బుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలను. ఇది ఏంటో నాకు తెలియదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ఇక్కడ మీకు సౌండ్ మైండ్ కావాలి అంటే, హౌ కెన్ ఐ బికమ్ ఏ సౌండ్ మైండెడ్ పర్సన్ అంటే, నీ గురించి నువ్వు న్యాచురల్గా అసెస్ చేసుకో. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద సౌండ్ మైండ్. చూడండి ఆ కన్స్ట్రక్షన్ చూడండి. స్వస్థ బుద్ధి కలవాడగుటకై తగు రీతిగా తను ఎంచుకునవలను. ఎక్కువగా ఎంచుకోవద్దు, ఎంత ఎంచుకోవాలో అంత ఎంచుకో, తగిన రీతిగా. ఆ తగిన రీతిగా ఎంచుకోవటం నీకు అలవాటు అవుతా ఉంటే సౌండ్ థింకింగ్ నీకు స్టార్ట్ అవుతుంది, రెన్యూవల్ స్టార్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. మనసు మారిందంటానికి రుజువు ఏంటంటే, యూ విల్ అస్యూమ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ రీజనబుల్ వే. నిన్ను నువ్వు తగిన రీతిగా ఎంచుకునే ఒక అలవాటు నీకు వస్తుంది. నీ గురించి నువ్వు ఎక్కువ చెప్పుకోవు, నీ గురించి నువ్వు తక్కువ కూడా చెప్పుకోవు. తక్కువ చెప్పుకోవడంలో ప్రాబ్లం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అతి వినయం అంటారు, అది కూడా షోనే. నాకు పాటలు పాడటం రాదు, నేను సింగర్ అని చెప్పుకుంటే అది తప్పు. కానీ నా పాటలు పాడటం వచ్చి కూడా నేను పెద్ద ఏం పాడను బ్రదర్, అంత ఇదేం ఉండదు బ్రదర్, అదేం లేదు అని అంటా ఉంటే కూడా హ్యూమిలిటీ పేరు మీద వచ్చే షో ఆఫ్ అట. మీకు తెలుసా, అతి వినయంలో కూడా గర్వం ఉంటుంది. మీరు బాగా పాటలు పాడతారంట కదా, నా ఏం లేదండి అట్లా ఏం కాదని అంటాడు. అంటే ఏంటంటే నాకున్నా కూడా నేను చెప్పుకోను. సో హంబుల్ అని మీరు నన్ను అనుకోవాలి. సో హంబుల్ అని నువ్వు అనుకోవాలంటే ఏంటి? నాకు ఒకటి ఉన్నా కూడా నేను లేదని చెప్తాను. అట్లా వద్దంటున్నాడు ఆయన. నీకు ఉన్నా కూడా లేదని చెప్పుకోవటం యథార్థత ఎట్లా అవుతుంది? యథార్థత ఎట్లా అవుద్ది అంటే ఫాల్స్ హ్యూమిలిటీ అంటాం. ఫాల్స్ హ్యూమిలిటీ. మీరు చాలా హెల్ప్ చేశారు బ్రదర్, థ్యాంక్స్ అన్నా అనుకోండి, వెల్కమ్ అంటే సరిపోద్ది. నాదేముంది బ్రదర్, నాదేం లేదు బ్రదర్, అతి వినయం చూపించవసరం లేదు. అంటే ఏంటంటే హ్యూమిలిటీ పేరు మీద ఇంకేదో బయట పెడుతున్నాం. అపోజిల్ పాల్ గారు ఏమంటున్నారంటే, తగిన విధంగా. ఎందుకు నేను నాకు ఒక ఏదైనా ఉంటే నేను దాన్ని తక్కువ చేసి చెప్పుకో, నాకు లేదని ఎందుకు అనకూడదు అంటే, దానికి పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, అది వరం.
అది వరం. ఇట్స్ ఎ గిఫ్ట్, కృపావరం. మీకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు మీరు. నా బర్త్డేకి మీరు వచ్చి ఒక మంచి పుస్తకమో లేకపోతే ఒక మంచి మొబైల్ ఇచ్చారు. నేనేం చేస్తాను? విజయ్ కుమార్ గారు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారని నేను చెప్తాను. ఏమీ లేదండి ఏదో ఇచ్చారు అని అంటానా? అంటే నేనేం చేస్తున్నా? అదేం లేదండి ఏదో ఆయన ఏదో ఇచ్చాడు నేను తీసుకున్నా, అదేం లేదండి అంటే ఆ గిఫ్ట్కి నేను ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదు. అది ప్రెషియస్ గిఫ్ట్ అని నేను భావించట్లేదు. అది నేను ఒక ఆయన నాకు ప్రేమతో గిఫ్ట్ ఇచ్చాడని చూపించుకోదగిన స్థాయి దానికి లేదన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ప్రెషియస్ గిఫ్ట్, వోంట్ ఐ షో ఇట్? ఇగో నాకు ఒక ఆయన ఇచ్చాడు గిఫ్ట్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీ గేవ్ మీ దిస్ గిఫ్ట్ అని అంటానా? అది పక్కన పెట్టి అది ఏముందండి ఏం లేదండి అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక కృపావరం ఇచ్చాడు, ఒక స్పెషల్ ఎబిలిటీ ఇచ్చాడు. రిమెంబర్, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. దాన్ని అతి వినయం పేరు మీద పక్కన పెట్టి దాచుకునే హక్కు మీకు లేదు. అది నిజంగా గిఫ్ట్ అనే గ్రాటిట్యూడ్ మీకుంటే యు షో ఇట్ అప్. దానికి వాల్యూ లేదు అని మీరు అనుకుంటే మీరు పక్కన పెట్టండి. ఒక ఆమె నాతో మాట్లాడుతుంది, అమ్మ నువ్వు ఇంత చక్కగా పాటలు పాడుతున్నావు కదా అని అన్నాను. అంటే నాది ఏం లేదండి, నేను ఊరిన బాత్రూంలో పాడతాను అన్నాను. నేను అన్నాను, అమ్మాయితో ఉన్న చనువును బట్టి దేవుడు నీకు పరిశుద్ధాత్మ కృపావరం బాత్రూంలో పాడుకోవటానికి ఇస్తాడా? బాత్రూంలో పాడుకోవటానికి సింగింగ్ గిఫ్ట్ కావాలా నీకు? నాలంటోడు హమ్ చేస్తాడు బాత్రూంలో, నువ్వు 100 బూరగొట్టు వేసుకొని 100 రకాలుగా. ఐ డోంట్ నీడ్ ఎనీ గిఫ్ట్ టు హమ్ ఎట్ బాత్రూమ్. But when I stand on a particular stage in the church to worship God, to lead people in worship, I do need a spiritual gift. బాత్రూంలో హమ్ చేసుకోవడానికి నేను సరిపోతాను, కానీ వర్షిప్ లీడ్ చేయడానికి నేను సరిపోను. యు ఆర్ నీడెడ్. గిఫ్ట్ అంటే ఏంటో మీకు అర్థమైతే దాన్ని మీరు చులకం చేయరు. అదేముంది బ్రదర్ ఏదో చేస్తా అనమాకండి. దేవుడు మీకు అర్థం అవ్వట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. కృపావరాలకి ఒక వాల్యూ ఉంది. రక్షించబడిన ప్రతి విశ్వాసికి దేవుడు తన చిత్తానుసారంగా వారి వారి పరిమాణం చొప్పున వాళ్ళకి ఇచ్చాడు, డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాడు. మీకు ఇచ్చిన గిఫ్ట్ నాకు ఉండకపోవచ్చు, నాకు ఇచ్చిన గిఫ్ట్ మీకు ఉండకపోవచ్చు. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ టు ఫైండ్ ఇట్ అవుట్ అండ్ టు ఎక్సర్సైజ్ ఇట్. సో టాస్క్ ఏంటో తెలుసా? మీకు దేవుడు కృపావరం ఇచ్చాడు, ఒక స్పెషల్ ఎబిలిటీ ఇచ్చాడు ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, for the spiritual growth of yourself and other believers. Don't neglect it. You accept your spiritual gift. ఎవరైనా వచ్చి నువ్వు బాగా పాటలు పాడతావు అంటే మీరు చెప్పండి, ఎస్ బ్రదర్, గాడ్ గేవ్ మీ దిస్ గిఫ్ట్. నేను పరిచయకు వచ్చిన కొత్తలో ఎవరిని వచ్చి మీరు వాక్యం బాగా చెప్తారంట కదా అంటే చాలా సిగ్గుపడిపోయేవాడిని. ఏం లేదండి ఏదో అట్లా అట్లా అనేవాడిని. తర్వాత లేదు బ్రదర్, దేవుడు నాకు బోధించే వరం ఇచ్చాడు. ఐ డోంట్ సే దట్ ఐఎమ్ ఏ గ్రేట్ ప్రీచర్, బట్ లెట్ మీ కన్ఫెస్, గాడ్ గేవ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్. నేను గొప్పలు పోవసరం లేదు, బట్ నాకు గిఫ్ట్ ఉందని అంటే ఎస్ అని అనకపోతే ఎట్లా? లెట్ మీ యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ గిఫ్ట్. మీరు బాగా రాస్తారంటే కదా, కవితలు రాస్తారంటే, ఎస్ బ్రదర్ ఐ డూ రైట్ పోయమ్స్. చెప్పండి, తప్పే ఉంది. పాటలు పాడతావు, ఎస్ అండి నేను పాడతాను. అది అహంకారం ఏం కాదు. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ యువర్ గిఫ్ట్. మీరు మంచిగా ప్రోగ్రామ్ లీడ్ చేస్తారంటే కదా అంటే, ఎస్ బ్రదర్, గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ గిఫ్ట్. యు రికగ్నైజ్ దట్ గిఫ్ట్, యు ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ గిఫ్ట్. దేవుడిచ్చిన వరానికి నువ్వు థ్యాంక్స్ చెప్పే మనసు నీకు రాకపోతే ఆ కృపవరాన్ని నువ్వు ఎప్పుడు వాడతావు? నీ వల్ల సంఘానికి ఏం మేలు కలుగుద్ది? ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వేర్ యూ షుడ్ స్టార్ట్. ఎవరికి ఇవ్వని ఒక స్పెషల్ ఎబిలిటీ మీకు ఎందుకు ఇచ్చాడు? మీకున్న కృపావరం ఏంటి? ఈ రాత్రి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ కృపావరం ఏంటో మీకు తెలుసా? నాకు ఈ ఎబిలిటీస్ ఉన్నాయని మీరు అనగలరా? ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనగలిగితే. అనలేకపోతే ఇమీడియట్గా యూ ఫైండ్ ఇట్ అవుట్. ఎందుకంటే దేవుడు రక్షించబడిన ప్రతి విశ్వాసకి పరిశుద్ధాత్మ ద్వారా ఇమ్మీడియట్గా దేవుడు ఇచ్చాడు. వెరీ సూన్ ఇట్ విల్ షో అప్. అది పెద్ద మిస్టరీ కాదు, అది పెద్ద డిస్కవరీ కాదు. నాకు తెలియదండి, సంవత్సరాలు అవుతుంది, నేనేం చేయాలి నాకు తెలియట్లేదు. నెవర్. ఇట్స్ సో ఈజీ టు ఫైండ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్. మీరు మనసు పెట్టలేదేమో అంతే.
మీ తోటి విశ్వాసుల్ని, ఒక అన్ననో అక్కనో మీ పైన స్పిరిచువల్గా ఉన్న పెద్దలు నడితే వాళ్ళు చెప్పేస్తారు, నేను సరే నీ పలానా ఇది ఉందిరా అని. దే ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్. దే లుక్ ఎట్ యూ, దే విల్ సే దట్ వేర్ యు ఆర్ గిఫ్టెడ్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు స్వస్థ బుద్ధి కలవారైతే, లేదా మీరు ఇన్నర్ చేంజ్ మీకు రావాలంటే యు బిగిన్ విత్ యువర్ గిఫ్ట్. మన టాపిక్ అదే. హౌ డు ఐ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అంటే, ఇగో నువ్వు ఇలా చేయని నీ లైఫ్ పర్పస్ అన్ని దేవుడు ఒకసారి పెద్ద పిక్చర్ మీకు చెప్పడేమో చెప్తాడో అది నాకు తెలియదు. కానీ ఇమీడియట్గా వెన్ యూ రియల్లీ వాంట్ టు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, వెన్ యూ రియల్లీ వాంట్ టు నో వై ఐ ఆమ్ సేవ్డ్, రక్షించబడ్డాక నేను ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ మై డియర్ ఫ్రెండ్స్. నో యువర్ గిఫ్ట్. అపోస్తలుడైన పౌలు చెత్త విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ముందు మీ గిఫ్ట్ ఏంటో కనుక్కోండి. ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్ అవర్ గిఫ్ట్. కాబట్టి ఏమన్నాడు, వేరు వేరు అవయవాల్లాగా వేరు వేరు కృపావరాలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. 7వ వచనంలో వేరు వేరు కృపావరాలు కలిగిన వారము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట నేను చూపిస్తాను. అదేంటంటే తెలుగులో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. 8వ వచనం నేను చదువుతున్నాను, అయితే 7వ వచనంలో మిడిల్ నుంచి నేను చదువుతున్నాను. కృపావరాలు కలిగి ఉన్నాము, ప్రవచన వరం అయితే ప్రవచిస్తాము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించి వాడితే బోధించట్లోను, హెచ్చరించి వాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. ఫస్ట్ నో యువర్ గిఫ్ట్. సెకండ్ వన్, ఆ గిఫ్ట్కి పని పెట్టండి. ఆ గిఫ్ట్కి పని పెట్టండి. దేవుడు నాకు గిటార్ వేసే వరం ఇచ్చాడని నువ్వు అన్నావా, ఆ గిటార్ వేసే పని ఒకటి పెట్టుకో. ఆ గిఫ్ట్ని ఖాళీగా వదలమాక. పని కలిగి ఉందము. నాకు బోధించే వరం ఇచ్చాడని మీరు ఎవరిని అంటారా, యు ఫోకస్ ఆన్ టీచింగ్. బోధించే పనిలో ఇన్వాల్వ్ అవ్వు. ఎక్కడో చోట చిన్న గ్రూప్కి, కొంత సండే స్కూల్లో యూత్ మీటింగ్, స్మాల్ గ్రూప్, రిటైర్డ్ అయిపోయిన కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటే, అంకుల్ నీతో కొంచెం టీచ్ చేస్తాను అప్పుడప్పుడు, ఆర్ యూ అవైలబుల్ అని అడిగి ఎక్కడో చోట యు గెట్ ఇన్వాల్వ్. లేదా మీ చర్చ్లోనే మీ పాస్టర్ గారిని అడిగి, అన్న నాకు ఈ గిఫ్ట్ ఉందని నాకు రికగ్నైజ్ అవుతున్నాను, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ టు ఎక్సర్సైజ్ మై గిఫ్ట్ ఇన్ ద లోకల్ చర్చ్. మా స్థానిక సంఘంలో ఐ రియల్లీ ప్రైజ్ గాడ్ ఫర్ మై చర్చ్, దే రికగ్నైజ్డ్ మై గిఫ్ట్. నా గిఫ్ట్ నాకు తెలియదు. నా గిఫ్ట్ నాకు తెలియదు. నా గిఫ్ట్ నాకు తెలియని రోజుల్లో మా సంఘ కాపర్లు అది రికగ్నైజ్ చేసి ఆ పని నాకు అప్పచెప్పారు. ఐఎమ్ ప్రివిలేజ్డ్, ఐఎమ్ బ్లెస్డ్. ఓ రోజు నేను చర్చ్కి 5 minutes లేట్గా వెళ్ళాను. నేను చాలా చోట్ల చెప్తాను ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తున్నాను. ఓ 5 minutes లేట్గా, 9కి అయితే 9:05కో 9:10కో వెళ్ళాను. అందరి ముందు నిలబడి ఆయన ఏమన్నాడంటే, ఎన్నింటికి వచ్చావు అన్నాడు, వాచి చూపిస్తా. అన్న 10 నిమిషాలు లేట్ అయిందన్నాను. పనిష్మెంట్ అన్నాడు, పెనాల్టీ అన్నాడు. పెనాల్టీ అంటే అందరి ముందు అడుగుతున్నాడు, కాంగ్రిగేషన్ ముందు ఏమనాలి, ఏం చేయమంటారు అన్నాను. లేట్ అయ్యావు, తప్పే, పెనాల్టీ ఉందన్నాడు. సరే ఏం చేయమంటారు, భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను. ఆయన అన్నాడు, మేము పాట పాడుతూ ఉంటాం, ఈ పాట అయ్యే లోపు నువ్వు ఒక వాక్యం చూసుకో, వర్షిప్ మెసేజ్ నువ్వు తీసుకోవాలి. See my dear friends, the beauty of fellowship. I came late to the worship and the penalty is I should take the worship message. అదేంటంటే అంతే, చేస్తావా చేయవా, వింటావా వినవా అన్నాడు. బిఫోర్ ద కాంగ్రిగేషన్ ఐ కెనాట్ ఆర్గ్యూ విత్ హిమ్, ఐ కెనాట్ నో, సరే అన్నా చేసుకుంటా అన్నాను. అప్పుడప్పుడు ఏదో తీసుకున్నాను, ఏదో ప్యాసేజ్ చెప్పాను. ఎస్, అందుకే నేను చెప్పమంటున్నాను, గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ గిఫ్ట్. చూడు నేను చెప్పాను, 5 minutesలో ప్రిపేర్ అయ్యి చెప్పేసావు. 5 minutesలో ఏం ప్రిపేర్ అయ్యావు, యూ హ్యావ్ దట్ గిఫ్ట్, యూ హ్యావ్ దట్ గిఫ్ట్. మళ్ళీ ఏమన్నాడు, ఇలా నేను చెప్పగానే వెంటనే చెప్పేశావు కాబట్టి ఇంకో పనిష్మెంట్ అన్నాడు. ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా తీసుకో. దే పుష్డ్ మీ టు ద ఫ్రంట్ లైన్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అది సండే స్కూల్ తీసుకుంటా ఉండేవాడిని. ఒకరోజు పిలిచాడు, సండే స్కూల్ వేరే వాళ్ళు తీసుకుంటారయ్యా, యు ఆర్ నాట్ ఫర్ సండే స్కూల్, యు ఆర్ ఫర్ ఎల్డర్ పీపుల్, యు ఇన్వాల్వ్ ఇన్ ద మెయిన్ వర్షిప్. నేను బోధిస్తానని నాకు తెలియనప్పుడే నన్ను బోధించమని ముందుకు నెట్టిన పెద్దలు ఉన్నారు. అందుకే నేనేమంటున్నానంటే, యు ప్రే, యు రికగ్నైజ్ యువర్ గిఫ్ట్, అండ్ మీ సహవాసంలో మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, అది బయటపడిపోద్ది. అండ్ దే విల్ ఎంకరేజ్, వెన్ దే ఎంకరేజ్ యూ,
యూ టేక్ దట్ ఆపర్చునిటీ యాజ్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. నాకు ఇవ్వండి అనే హక్కుల కోసం మీరు అడగవసరం లేదు. ఇఫ్ గాడ్ గేవ్ యూ దట్ గిఫ్ట్, హీ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ ఆల్సో. యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీ వన్. యూ నీడ్ నాట్ ఆస్క్ ఎనీ వన్. సంఘంలో హక్కుల కోసం పోరాటం చేయొద్దు. గాడ్స్ టైం, గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ ఆపర్చునిటీ. నాకు పాటలు పాడే వరం ఉందండి, స్పెషల్ సాంగ్ నాకు ఇస్తారా లేదని పాస్టర్ గారు మీరు అడగద్దు. నెవర్ ఆస్క్ ఫర్ సచ్ ఆపర్చునిటీ. ఇదేం పార్లమెంట్ కాదు సమాన హక్కులు ఇవ్వటానికి. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద పాస్టర్, ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ద లీడర్. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీ ప్రవర్తన, మీ సాక్ష్యం మీ చూసి మీకు ఇవ్వాలా వద్దో వాళ్ళు డిసైడ్ చేసుకుని మీకు ఇస్తారు. ఇచ్చే వరకు యు వెయిట్. బట్ వెన్ యు ఆర్ గివెన్ ద ఆపర్చునిటీ, ఆర్ యు రెడీ ఫర్ ఇట్? మీరు ప్రిపేర్డ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ ఆడేవాళ్ళు వరల్డ్ కప్ ఆడినప్పుడు ప్రాక్టీస్ చేస్తారా, ఇప్పుడు చేస్తూ ఉంటారా? యు ఆర్ గివెన్ దట్ గిఫ్ట్ అండ్ యూ ఫోకస్ ఆన్ యువర్ గిఫ్ట్. You exercise your gift, you study, keep study, you practice, you work on it. And when time comes, let the church know you are really gifted in that aspect. పని కలిగి ఉండండి, ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వండి. మీ గిఫ్ట్ రిలేటెడ్ గానే పని కలిగి, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఐ లైక్ దట్ వర్డ్, పని కలిగి ఉందాము. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ ఓపెన్ ద సీక్రెట్. డూ యూ రియల్లీ వాంట్ టు ఫైండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ చర్చ్లో ఏదో ఒక పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఆ పని కూడా దేవుడు మీకు ఇచ్చిన కృపా సామర్థ్యానికి రెలవెంట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నాది కాని పని నేను టేకప్ చేసి అక్కడ నేను ఆ పని నుంచి ఎడగొట్టద్దు. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ లేదు, నేను పాడతాకెళ్తే ఏముంది, నాశనం అయిపోతా సెషన్. దట్స్ నాట్ మై గిఫ్ట్. నాకు బోధించే వరం లేదు, బాబు బోధిస్తారని అడిగితే మీరు చెప్పండి, బ్రదర్ దట్స్ నాట్ మై గిఫ్ట్, ఐ కెనాట్ అడ్మిట్. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, పెద్ద మాకంటే సీనియర్ ఫెలోషిప్లో. అన్న మీరు చెప్పండి అన్న, వయసుని బట్టి మేము గౌరవంగా అడుగుతూ ఉంటాం. ఇప్పటికీ రేపు మా పైన రిటైర్డ్ అవ్వబోతున్నాడు. ఇప్పటికైనా ఏమంటాడు, సురేష్ అది నాది కాదు, నాది కానిది నేను చేయకూడదు. మీరు చెప్పండి, ఐ విల్ బి సపోర్టింగ్ యూ. కాదన్నా మీరు కూడా చెప్పండి. నాకేంటంటే వయసులో పెద్దోడు కదా, నేను చెప్తున్నాను అన్నను ముందు పెట్టాను. ఆయన అంటే వయసు చూడద్దు, దట్ ఈస్ యువర్ గిఫ్ట్ అండ్ ఐ హ్యావ్ అదర్ గిఫ్ట్. నేను వేరే చూసుకుంటాను, నాది కాని గిఫ్ట్ నేను టేకప్ చేయను. మై డియర్ ఫ్రెండ్స్, మీది కాని గిఫ్ట్ మీరు పక్కన పెట్టేయండి. మీ గిఫ్ట్ ఏంటో మీకు తెలిస్తే పని కలిగి. నా ప్రాసెస్ మీకు అర్థమవుతుందన్నాను. ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ గిఫ్ట్ and you get involved in some sort of work related to that gift. పని కలిగి ఉందాము. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే 8వ వచనం, బోధించువాడు బోధించుట, హెచ్చరించువాడు హెచ్చరించుట, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చాడు. 8వ వచనం లాస్ట్ 2 లైన్స్ నేను చదువుతున్నాను. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. పని కలిగి ఉండాలి, పని జరిగించాలి. నీ పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి, పని కలిగి ఉండాలి, పని జరిగించాలి. నో యువర్ వర్క్, హ్యావ్ సమ్ వర్క్ అండ్ డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు తెలుసా? అన్ని కృపావరాలు లిస్ట్ ఇవ్వలేదు, శాంపిల్గా కొన్ని ఇచ్చాడు. పంచిపెట్టువాడు ఎలా పంచిపెట్టాలో చెప్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ట్రూత్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి పనికి ఒక క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది, ఒక క్వాలిటీ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, పంచిపెట్టే పని మీకు అప్పచెప్పారు. అంటే అందరూ భోజనానికి కూర్చున్నారు, అరే వీళ్ళందరికీ ఆ వైట్ రైస్ వేసుకుంటూ వెళ్ళరా అని చెప్పారు. మీరు ఎలా వడ్డిస్తారు? అది మాట్లాడుతున్నాడు. ప్రతి పనికి ఒక వర్చ్యూ ఉంటుంది, ప్రతి పనికి ఒక క్వాలిటీ ఉంటుంది. అది మిస్ అయితే ఆ పని చేయటం అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, పాట పాడేవాడికి పాట పాడటానికి కొన్ని డైనమిక్స్ ఉంటాయి. ఒక శృతి, లయ, ఒక స్వరం, ఒక మంచి గాత్రం ఉంటుంది. అది లేకపోతే పాడొద్దు. నువ్వు పాడితే అరే ఎంత బాగా పాడారని అనిపించుకోవాలి, శ్రావ్యంగా ఉండాలి. అది నిజంగా దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడని అనాలి. నీకు మంచి స్వరం లేకపోతే ఎలా పాడతావు? పాడొద్దు. అలాగే పంచిపెట్టే పని దేవుడు నీకు ఇస్తే ఏం చేయాలట? శుద్ధ మనసుతో పంచిపెట్టాలి, అందరికీ ఇష్టంగా పంచిపెట్టాలి, అందరికీ ఫెయిర్గా ఉండాలి.
ఈడు మావాడు అని 2 గరిటెలు వేయటం, ఈడు మనోడు కాదని దాటుకొని వెళ్ళిపోవటం చేయకూడదు. ఈయనైతే బాగా సర్వ్ చేస్తాడని అనిపించుకోవాలి కదా. ఈయనకి అప్పచెప్దాం, బాగా సర్వ్ చేస్తాడు. పంచి పెట్టడానికి కూడా క్వాలిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో రొట్టెలు పంచడం కోసం వాళ్ళు ఆలోచించి జ్ఞానం కలిగిన వ్యక్తులను ఎంచుకున్నారట. పంచడానికి ఏముంటుందంటే ఒక మెచ్యూరిటీ కావాలి, పంచడానికి కూడా పరిణతి కావాలి. ఇక్కడ కొన్ని అడుగుతున్నాడు. శుద్ధ మనస్సు, పై విచారణ చేసేవాడు ఎలా చేయాలి? ఇప్పుడు ఒక సూపర్వైజర్ని పెట్టా, లేదా ఒక ప్రోగ్రామ్ బాధ్యత నువ్వు తీసుకో, నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయి అన్నారు. లేకపోతే సురేష్ గారు ఈ ప్రోగ్రామ్ బాధ్యత మీరు తీసుకోండి అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా మొత్తం నేను మానిటర్ చేసుకోవాలి, జాగ్రత్తగా పనిచేయాలి, ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవరికైనా హెల్ప్ చేయమన్నారు, చారిటీ, కరుణించే పని, ఎవరికైనా హెల్ప్ చేయమన్నారు, ఏం చేయాలి? సంతోషంతో చేయాలి. ఈడేంటి పద్దాక అడుగుతున్నాడు, ఈడొకడు పద్దాకి సరే తీసుకో, 100 రూపాయలు తీసుకొని పో అని అనొద్దు. యు హెల్ప్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సంతోషంగా హెల్ప్ చేయి. పాటలు పాడేవాడు పాటలు ఎలా పాడాలో తెలుసుకోవాలి, రాసేవాడు ఎలా రాయాలో రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, వాక్యం చెప్పాడు ఎలా బోధించాలో ఆ బోధించే సామర్థ్యం ఇంప్రూవ్ చేసుకోవాలి. పంచిపెట్టేవాడు కానివ్వండి, పై విచారణ చేసేవాడు, ప్రవచించేవాడు గాడ్ ఈజ్ స్పీకింగ్ అన్న టోన్లో దాన్ని యథార్థంగా కలపకుండా తీసేయకుండా ఆనెస్ట్గా మాట్లాడాలి, ఎవరికి భయపడకుండా మాట్లాడాలి. సో ప్రతి పనికి ఒక వర్చ్యూ ఉంది, ప్రతి పనికి ఒక క్వాలిటీ ఉంది. డ్రైవింగ్ చేయాలి, ఎలా చేయాలి? డ్రైవింగ్ నిద్రపోతే చేస్తారా? డ్రైవింగ్ అన్నప్పుడు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. పడుకోకూడదు, కబుర్లాడద్దు, మొబైల్ చూడొద్దు, ఇతను మనం డ్రైవింగ్ తీసుకెళ్తే మనం ఆరామ్సే కూర్చోవచ్చు, ట్రస్ట్ వర్దే ఉండాలి, మనం స్పీడ్ తోలమన్నా కూడా తోలడండి, చాలా బాధ్యతగా ఉంటాడండి అని అనిపించుకోవాలి. దేర్ ఆర్ సమ్ వర్చ్యూస్. వంట చేయమని అడుగుతారు, వంట వాళ్ళు ఉంటారు, దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. వంట చేయమంటే వాడు కుదరలేదంటే ఎట్లా? ఫంక్షన్ పాడైపోద్ది. సో పని చేసేవాడు ఆ పనికి ఒక బార్ ఉంది, దానికి ఒక క్వాలిటీ ఉంది, దానికి ఒక ప్రమాణం ఉంది, అది రీచ్ అవ్వాలి. మీ గిఫ్ట్ ఏంటో మీరు తెలుసుకోండి, ఆ గిఫ్ట్ని మీరు ఎక్సెల్ అవ్వాలి, ఎక్సెల్ అవ్వాలి. ఊరికినే ఆ గిఫ్ట్ చేస్తానంటే కుదరదు. బయట మీరు చూడండి, చాలాసార్లు చర్చెస్లో చాలా చోట్ల మైకుల్లోంచి మీ పాటలు వినపడతా ఉంటాయి, కర్ణ కఠోరంగా ఉంటాయి ఆ వాయిస్లు. చుట్టుపక్కల వాళ్ళు రక్తం కారిపోతూ ఉంటుంది చెవుల్లోంచి. ఏంట్రా మాకు ఈ గోల పొద్దున్నే అంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు పాడతారో తెలియదు, ఆ పాడేదేదో ఇంట్లో పాడుకో, మైక్లో పెట్టి పాడతారు. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ సచ్ ఇన్సిడెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోండి, ఊహించుకోండి, చర్చ్లోంచి మైక్లోంచి ఒక శ్రావ్యమైన వాయిస్తో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పాడుతున్నారు అనుకోండి. ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ స్వీట్ వాయిస్, ఏంట్రా అని అనుకున్నప్పుడు ఆ వాయిస్ వినాలి అని అక్కడ ఆగిపోయే పాట మొత్తం వినే సందర్భం జరుగుద్దా? అదర్ ఎవరు బ్రదర్ ఆ పాట పాడుతున్నాడు, అదేంటో విందామని చర్చకొచ్చామని అనేవాడు ఎవడని ఉంటాడా? ఎందుకు జరగదు? ఎందుకంటే మన దేశంలో సింగింగ్ అనేది కృపావరం కాదు, మన దేశంలో టైం పాస్ కోసం వాడే ఒక యాక్టివిటీ. జనాలు వచ్చే వరకు నేను నాకు వచ్చింది పాడతాను, చిన్నపిల్లలకి ఇస్తాను, అమ్మలక్కలకి మైక్ ఇస్తాను, వాళ్ళు తోచినట్టు పాడుతూ ఉంటారు. మన టైం పాస్ చేయడానికి పాడండి, అందరూ పాడుతారు. అది గిఫ్ట్ అని అనుకున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు పాడకూడదు. నాకు వంట రాదు, వంట చేయనిస్తారా మీరు నన్ను ఒక పెళ్ళికి? నువ్వెలా చేస్తావు? 100 మంది వస్తున్నారు గెస్ట్లు, నువ్వెలా వండుతావు? మంచి కుక్ కావాలి మనకి. నీకు వంట చేయటానికి క్వాలిఫైడ్ పర్సన్ కావాలి, నీ పిల్లలు ఎల్కేజీ స్కూల్లో చదవటానికి క్వాలిఫైడ్ టీచర్ కావాలి, నీ టైలర్ బట్టలు కుట్టడానికి క్వాలిఫైడ్ టైలర్ కావాలి, ఎలా పడితే అలా కుట్టకూడదు. నీకు ఆటో తోలటానికి ఒక లైసెన్స్ డ్రైవర్ ఉండాలి. అన్నిటికీ నీకు క్వాలిఫైడ్ పీపుల్ ఉండాలి. దేవుడు పని చేయటానికి ఎలా పడితే అలా చేసేయచ్చు. ఏమి తెలియనోడు వాక్యం చెప్తాడు, ఏమి తెలియనోడు పాటలు పాడతాడు, ఏమి తెలియనోడు పాటలు రాస్తాడు, ఏమి తెలియనోడు సేవ చేసేస్తూ ఉంటాడు, ఏమి తెలియనోడు సంస్థలు పెట్టేస్తూ ఉంటాడు. బయట ఎందుకు సంఘం అపహాస్యం పాలైపోతుందంటే, ఆ సంఘంలో కనపడే ఎవడు కూడా వాడి కృపావరాన్ని ప్రాపర్ వేలో వాడుతున్నట్టు ఎవ్వరికీ కనపట్టలేదు. నాన్ క్రిస్టియన్స్ చూస్తున్నారు, ఎవరైనా అంటే ఈయన పలానాయనండి, ఆ విషయంలో మంచి గిఫ్టెడ్ అండి, చాలా బాగా చేస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు, ఓ అలాగా. అది నీ గౌరవాన్ని తీసుకురావాలి, కానీ ఈడెవడు మాట్లాడుతున్నాడు, ఈడేం మాట్లాడుతున్నాడు అంటే ఎట్లా?
స్థానిక సంఘంలో ల్యాబ్స్ ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? వందల మంది విశ్వాసులు పోగవుతున్నారు. కానీ దేవుడు నాకు ఏ పని ఇచ్చాడు, నేను ఏ పనిని సీరియస్గా ఇన్వాల్వ్ అయి చేయాలి, ఏ పని కలిగి ఉండాలి, ఏ పని నేను ఎలా జరిగించాలి నాకు తెలియదు. ఎవరు దాని మీద మనసు పెట్టట్లేదు. చావుకొచ్చావు ఏం చేయాలి తెలియదు. జాబ్ చేస్తున్నా ఏం చేయాలి తెలియదు. జాబ్ చేస్తున్నా. ఒక వచనం చూపించి నేను క్లోజ్ చేస్తాను. మై టైమ్ ఇస్ అప్. బట్ ఐ థింక్ కాన్సెప్ట్ మీ ముందు పెట్టాను అనుకుంటున్నాను. తిమోతి పత్రిక 2వ పత్రిక ఒక్క వచనం చూపించి నేను క్లోజ్ చేస్తాను. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. తిమోతికి బోధించే కృపావరం ఉందని మనకు అర్థమవుతుంది. అది మొదటి పత్రిక 2వ పత్రిక చదువుతున్నప్పుడు మనకి ఇంప్లైడ్, మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి 6వ వచనంలో, ఆ హేతువు చేత కొంచెం కిందకు వస్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. కానీ నీకు కలిగిన కృపావరం, నీకు కలిగిన దేవుని కృపావరం అంటే ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్. 2వ పత్రిక బ్రదర్, మొదటిది కదా 2వ పత్రిక. నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలనని. ఆ మాట మీరు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చాలాసార్లు దీని గురించి ఆలోచించాను. నీకు ఒక కృపావరం ఉంది, దాన్ని నువ్వేం చేయాలంటే ప్రజ్వలింప చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి 3 లేక 4 పాయింట్లు. ఒకటి, యు ఫైండ్ యువర్ గిఫ్ట్. నీ పని ఏంటో నువ్వు తెలుసుకో. ఆ గిఫ్ట్ దగ్గర నుంచి నువ్వు స్టార్ట్ అవ్వు. దేవుడు నీకు ఆ గిఫ్ట్ ఊరికినే ఇవ్వలేదు. యు బిగిన్ ఫ్రమ్ యువర్ గిఫ్ట్. దేవుడు నీకు ఇచ్చిన ఒక చిన్న వరం అనుకుంటావా, పెద్ద వరం అనుకుంటావు, ఎలా అనుకుంటావు? ఆ వరాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేయటం స్టార్ట్ చేయి. గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ గిఫ్ట్ ఫర్ ఎ పర్పస్. ఊరికినే గిఫ్ట్లు దేవుడు ఎవరికి ఇవ్వడు. ఏం చేసుకుంటారు గిఫ్ట్లు? కబుర్లు ఆడుకుంటాక. ఇట్ హ్యాస్ ఎ పర్పస్. స్థానిక సంఘంలో క్షేమాభివృద్ధి కలగటానికి దేవుడు పెట్టిన ఒక ప్యాటర్న్ అది. మీ వల్ల నాకు, నా వల్ల మీకు ఆత్మీయంగా ఒకరినొకరు ఎగ్జార్ట్ చేసుకోవాలి. మీ కృపావరం మీరు వాడుతున్నప్పుడు నేను ఆత్మీయంగా మేలు పొందుతాను, నా కృపావరం వాడుతున్నప్పుడు మీరు మేలు పొందుతారు. స్పిరిచువల్ గిఫ్ట్స్ పర్సనల్ గెయిన్ కోసం కాదు, చర్చ్ ఎడిఫికేషన్ కోసం. మీరు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా మీరు ఉండలేరు. మనం శరీరంలో అవయవాలం. వీఆర్ ఆల్ ఏ బాడీ. కాబట్టి నా పని నేను చేస్తున్నప్పుడు, మీ పని మీరు చేస్తున్నప్పుడు మన ఇద్దరం ఆరోగ్యంగా ఉంటాం స్పిరిచువల్గా. సో మీ పని మీరు తెలుసుకోండి, ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వండి, ఆ పనిని జాగ్రత్తగా జరిగించండి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా జరిగించడానికి ఒక స్కేల్ ఉందని చెప్తున్నాడు. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తిమోతికి ఏమంటున్నాడంటే, నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని. ప్రజ్వలింప చేసుకోవటం అనే మాటకి మూలార్థంలో 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయట. ఒకటి స్టర్అప్ అన్నారు కొన్ని అనువాదాలు. అంటే ఒక గ్లాస్ వాటర్లో షుగర్ వేసి స్పూన్ పెట్టి ఏం చేస్తారు, అదంతా కలిసేలాగా తిప్పుతా ఉంటారు. అంటే మీ గిఫ్ట్ని మీరు అభివృద్ధి చేసుకుంటా ఉండండి, సానబెట్టండి. మీకు అంటే దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని అంటే చాలు. ఆ గిఫ్ట్ మీద మీరు మనసు పెట్టి ఆ గిఫ్ట్లో మీరు ఎదగాలి. ప్రజ్వలింప చేసుకోవటం బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తెలుసా? పొగ్గొట్టం. పాత రోజుల్లో కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఊదుతూ ఉండేవాళ్ళు. రగులుతూ ఉండాలి, ఆ మంట ఆరిపోకుండా రగులు కొలుపుకుంటూ ఉండాలి, ప్రజ్వలింప చేసుకుంటూ ఉండాలి, ఇగ్నైట్ చేసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నారు సార్? ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్. అంటే చిన్న స్పార్క్ని ఆ మొక్కజొన్న కండిలోడు విసనకరత ఇట్లా అంటా ఉంటే ఆ కుంపటి బొగ్గులు కుంపటి రగులుకుంటా ఉన్నట్టుగా ఆ స్పార్క్ రగిలి 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 ఫ్లేమ్ అవ్వాలి. దేవుడు నీకు కృపావరం ఇచ్చాడు. నువ్వు ఎంత దాని మీద వర్క్ చేసి నేర్చుకొని అభివృద్ధి చేస్తే ఆ కృపావరంలో అంత ఎక్సెల్ అవుతా ఉంటాం. ద మోర్ యు ఎక్సెల్ ఇన్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్, the more you'll be a blessing to the local church. And people will soon recognize that is the purpose of your life. What I am called for, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? దేవుడు నాకేమి ఇచ్చాడో చిన్న గిఫ్ట్, సామర్థ్యం, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి.
నా 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 మీనింగ్ ఏంటి, నా లైఫ్ మీనింగ్, నన్ను ఏం చేయమంటాడు దేవుడు అంటే, నీకేం గిఫ్ట్ ఇచ్చాడు అక్కడి నుంచి స్టార్ట్ చేయి. అడగద్దు, నువ్వు స్టార్ట్ చేయి. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, ఓకే, ఐ ఫోకస్ ఆన్ దిస్. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, దేవుని వల్ల నీ కలిగిన కృపావరం మీద మనసు పెట్టు, పిరికితనం లేవు పెట్టద్దు, భయపడద్దు, ప్రజ్వలింప చేసుకో, ప్రజ్వలింప చేసుకో, ప్రజ్వలింప చేసుకో. 2 ఎగ్జాంపుల్స్ చెప్పి క్లోజ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫిల్మ్ సింగర్స్ రోజుకు 4 గంటలు ప్రాక్టీస్ చేస్తారట ఒక పాట పాడటానికి. రికార్డ్ చేసినా చేయకపోయినా ప్రతిరోజు 4 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. ఊరికి ఇంట్లో కూర్చొని ఏదో ఒక పాట, ఏదో ఒక రాగం హమ్ చేస్తాడు. 4 అవర్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఆ వాయిస్ మీద వాళ్ళ కెరియర్ ఉంది కాబట్టి. ఒక సినిమా వాళ్ళు ఒక పాట, లోకానుసారమైన ఒక పాట పాడటానికి లైఫ్ గోల్ లాగా పెట్టుకొని రోజుకు 4 గంటలు పాడుతున్నారు, పర్థం లేని పాటలు. దేవుణ్ణి ఆరాధించడానికి మన వాళ్ళు ఆరాధనకు వస్తారు. అమ్మ స్పెషల్ సాంగ్ పాడతామంటే అప్పుడు వచ్చి మైక్ తీసుకుంటుంది. ఏం పాట పాడాలో అప్పుడు పుస్తకం తెలిసి సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ పాట ఒక్కసారి కూడా ఇంటికాడ ప్రాక్టీస్ చేయదు. అత్యంత పరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలో నిలబడి ఒక పాట పాడటానికి ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత బెస్ట్ ఇవ్వాలి దేవుడికి నువ్వు. నా దేవుడి ముందు నేను నాకు ఇచ్చిన కృపావరాన్ని బెస్ట్ వాడాను, విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై ఎఫర్ట్ ఐ సాంగ్ దిస్ సాంగ్ అని ఎందుకనో? కయీన్ లాగా పిచ్చి అర్పణిస్తావా, హేబేల్ లాగా మొత్తం హార్ట్ పెట్టి అర్పణిస్తావా? ఒక పాట పాడమంటే 4 రోజులు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తే మనకన్నా బద్ధకమా? పోద్దా, ఆస్తాను పోద్దా? ఎంత చీప్గా తీసుకుంటామో తెలుసా దేవుడి పని. సినిమా వాళ్ళు ఒక పాట పాడతాని గంటల గంటలు ప్రాక్టీస్ చేస్తారా? అదేమో వల్గర్ పాట. అత్యంత పరిశుద్ధ దేవుడి గురించి సన్నిధిలో నిలబడి ఆయన ఆరాధించడానికి ఒక్కసారి కూడా చూసుకోవా? ఇక్కడికి వచ్చి లాటరీ వేసుకుని ఒక పాట పాడతావా? అది కూడా ఏ స్వరం ఎత్తావో తెలియదు, ఏం పాడతావో తెలియదు, ఏం చేస్తావో తెలియదు. ఇంకెందుకు నీ కృపావరం ఇచ్చి ఉపయోగం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యు వర్క్ ఆన్ యువర్ గిఫ్ట్, యు టేక్ ఇట్ వెరీ సీరియస్, యు టేక్ ఇట్ వెరీ సీరియస్. దేవుడికి బెస్ట్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించదు? దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఈ గిఫ్ట్ నెక్స్ట్ లెవెల్కి నేను ఇంప్రూవ్ అవ్వాలి, నాకు గిటార్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కొడితే వీడిలా గిటార్ కొట్టాలి లేకపోతే లేదని ఎందుకు అనిపించుకోరు? యు ఫైండ్ ఎ మీనింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్ దట్ గిఫ్ట్. పాత నిబంధనలో యోసేపు అనే క్యారెక్టర్ ఉన్నాడండి. దేవుడు ఆయనకు కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు, బెస్ట్ యూటిలైజ్ చేశాడు. ఎంత యూటిలైజ్ చేశారంటే, చేస్తే ఈ పని యోసేపే చేయాలి లేకపోతే ఇంకెవడు చేయలేడని అనిపించుకున్నాడు. అది పొతిఫర్ దగ్గర కానీ, జైల్లో కానీ, ఫరో దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా సరే ఏ రోల్ ఇస్తే ఆ రోల్ చేస్తే యోసేపులా చేయాలి లేకపోతే మానేయాలి. మీకు దేవుడు ఏదైనా ఒక సామర్థ్యం ఇస్తే అందులో మీరు ఏ లెవెల్కి వెళ్ళాలంటే, ఈ చేస్తే వీళ్ళలా చేయాలి, వాళ్ళలాగా మనం చేయలేమని లోకస్లు అనుకోవాలి. కానీ మనకంటే లోకస్లే బాగా పాడుతున్నారు అనుకుంటే ఎంత ఘోరం అండి. నిజం చెప్పండి, లోకస్లు బాగా ఎక్సెల్ అవ్వాలా, మనం బాగా ఎక్సెల్ అవ్వాలా? వాళ్ళు బాగా చదువుకోవాలా, మనం బాగా చదువుకోవాలా? మనం బెస్ట్ ఇవ్వాలా, వాళ్ళు బెస్ట్ ఇవ్వాలా? మన గిఫ్ట్ని మనం సీరియస్గా తీసుకోవట్లేదు. మన గిఫ్ట్ టైం పాస్ కోసం వాడుతున్నాము. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్కి, నా పర్పస్ ఆఫ్ లైఫ్కి ఏదో సంబంధం ఉంది. ఇది నేను నెగ్లెక్ట్ చేస్తే అది నేను తెలుసుకోలేను. చూడండి, 11 అధ్యాయాలు సువార్త సత్యాలు వివరించుకుంటూ వచ్చాక, నారో డౌన్ చేసుకుంటూ వచ్చాక పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం పరీక్షను తెలుసుకోండి అండ్ యు బిగిన్ విత్ యువర్ గిఫ్ట్. లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మీ స్పిరిచువల్ గిఫ్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. 1, అందులో ఏదో పని పెట్టుకోండి, మీ చర్చిలో అడగండి, ఈ ఈ ఆస్పెక్ట్లో నాకు ఏమైనా పని ఇవ్వండి సార్ అని అడగండి, లేదా పని ఇచ్చే వరకు వెయిట్ చేయండి. ఈలోపు ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలంటే టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. ఎంతకంటే బాగా ఇంకెవడు చేయలేడు అన్నంతగా యు ప్రజ్వలింప చేసుకోండి. తిమోతికి పౌలు భక్తుడు చెప్పిన మాట. దేవుని వలన కలిగిన కృపావరాన్ని మీరు ప్రజ్వలింప చేసుకుంటే ద బెస్ట్ మీరు ఇవ్వండి. చార్లెస్ సిమియోన్ అనే భక్తుడు
చార్లెస్ సిమియోన్ అనే భక్తుడు, బోధించే వరం ఉందట. ఇంత బాగా మీరు ఎలా బోధిస్తున్నారండి అని అంటే ఆయన ఏమన్నాడంటే, వాక్యం చదవటం ఏం లేదు అన్నాడట. అట్లా వాక్యం చదవటమే, బట్ ఎన్నిసార్లు చదువుతారు మీరు? నేను ఏ ప్యాసేజ్ బోధించాలనుకున్నా ఆ ప్యాసేజ్ మినిమం 40 to 50 టైమ్స్ చదువుతా అన్నాడు. 40 to 50 టైమ్స్. ఒక వాక్యం బోధించడానికి ఒక ప్యాసేజ్ ఆయన 40-50 సార్లు చదువుతున్నాడట. మన ప్రీచర్స్ ఎలా ఉంటారో తెలుసా? 2 సార్లు కూడా చదవరు. పైపైన చదివేసుకొని కొన్ని రెఫరెన్స్ రాసుకొని వెళ్ళిపోతారు. నో, వెర్ ఈజ్ యువర్ బెస్ట్? వెర్ ఈజ్ యువర్ బెస్ట్? లోకస్తులు గురి గమ్యం లేని పనుల కోసం తమ సాయశక్తులా కష్టపడుతున్నారు. దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దీని మీద నేను మనసు పెడితే నా లైఫ్ పర్పస్ నాకు అర్థం అవుతుంది, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో నాకు అర్థం అవుతుంది అనే ఇష్టం మనకు లేదు. దాని మీద మనసు పెట్టాం. ఐ సీ ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్, బట్ ఐ సీ నో వన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ప్రతోడు ప్యాడ్స్ కొడతాను వస్తాడు, ఎవడు ఎక్సెల్ అవ్వడు, ఎవడు ఎఫిషియెంట్ అవ్వడు. ప్రతోడు యూత్ మీటింగ్లు అడావుడు చేస్తాడు, ఎవడు ఎందులో ఎక్సెల్ అవ్వడు. ఎక్సెల్ అవ్వనప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఎక్కడ టైం వేస్ట్ కదా. దిస్ ఈస్ గాడ్ గివెన్ గిఫ్ట్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈస్ మై బెస్ట్ అని ఏ రోజైతే మనం చూపించుకుంటాము, దెన్ యూ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ సీ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. సామెత గ్రంథంలో ఉంది, తన పనిలో నిపుణత కలిగిన వాడు నువ్వు చూసావా? ఎక్కడ నిలబడతాడు వాడు? హై రికగ్నిషన్, హీ స్టాండ్స్ బిఫోర్ ద కింగ్స్. ఇంత పైకి ఎలా వచ్చావు? గాడ్ గేవ్ మీ దిస్ గిఫ్ట్. మైకేల్ చాంగ్ అనే టెన్నిస్ ప్లేయర్ కొంతకాలం కిందట వింబుల్డన్ గెలిచాడు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఓపిక లేదు. హీ ఫాట్ హిస్ బెస్ట్. వింబుల్డన్ గెలిచాడు, కప్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు. ఏమన్నాడు తెలుసా? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ డిడ్ దిస్. సాక్ష్యం చెప్పేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, టేక్ దిస్ ఆపర్చునిటీ. యూ గివ్ యువర్ బెస్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్, అండ్ వెన్ యూ stand at some platform, then you share your testimony. చాలా మంది వాళ్ళకి దేవుడిచ్చిన కృపను ఎక్సెల్ అవుతున్నారు. ఒక మంచి ఎక్సెల్ అయ్యాక టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మన ఎక్సెల్ అవ్వం, మన గిఫ్ట్ మనం రికగ్నైజ్ చేయము, దాన్ని సరిగా వాడం. బట్ వీ వాంట్ టు డూ గాడ్స్ విల్. నెవర్ నెవర్ నెవర్. చిన్న పని దేవుడు మీకు ఇస్తే ఆ పని మీద మనసు పెట్టి మీరు వర్కౌట్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారు? వెళ్ళరు. ఎందుకు మన చర్చెస్ అన్ని చీప్గా ఉంటాయి? ఎందుకు మన వాళ్ళందరూ మీడియోకర్గా ఉంటారు? ఎందుకు మన వాళ్ళందరూ ఎల్లొచ్చేస్తూ ఉంటారు? ఎవడు దేనికి పనికిరాడు? బికాస్ నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ ద మీనింగ్ ఆఫ్ దర్ లైఫ్. రక్షించబడ్డాను, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకేం చేయవసరం లేదు. పరలోకంలో ఖర్చు వేసుకున్నాను, సీట్ గ్యారెంటీ, ఎలా బతినా పర్వాలేదు. బట్ గాడ్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ according to the measure of one's faith a special gift. దాన్ని వదిలేస్తున్నాం మనం. స్పిరిచువల్ గిఫ్ట్ లేనిదే చర్చ్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. కృపావరాలు, సంఘ సభ్యులు, అదొక ఎనాలజీ. బైబిల్ చెప్పింది, మీ వల్ల నేను ఆత్మీయంగా ఎదుగుతాము, నా వల్ల మీరు ఆత్మీయంగా ఎదుగుతారు, మన ఇద్దరు వల్ల మూడోవాడు ఆత్మీయంగా ఎదుగుతాడు. ఎవరి గిఫ్ట్ వాళ్ళు చేస్తూ ఉంటే, అవయవాలు పని చేస్తూ ఉంటే శరీరం బాగుంటుంది. దేవుడు అలా నియమించాడు. And I'm closing here, my dear friends. 3 things. Know your gift. Involve in some work related to that gift. And take that gift to the next level. Excel in your gift. And see how God leads you to find the meaning of your life. ఇవేమీ చేయకుండా మీరు ఆ మీనింగ్ పట్టుకోవద్దు. కుదరదు, మీకు రాదు, మీకు చెప్పరెవరు. Do you really want to find the meaning of your life? You begin with your gift. దేవుడు ఊరికినే నామకార్థంగా ఎవరు గిఫ్ట్లు ఇవ్వలేదు, విత్ పర్పస్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ పర్పస్ మీకు తెలిస్తే, మీరు మనసు పెడితే, శ్రద్ధగా పనిచేస్తే, you'll go. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. స్టీఫెన్ అనే ఒక ఆయన ఉన్నాడు. స్టెఫెను రొట్టెలు పంచేటప్పుడు అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఆయన కూడా ఎంచుకున్నారు. అందులో స్టెఫెన్ కూడా ఉన్నాడు. దేనికి ఎంచుకున్నాడు? రొట్టెలు పంచడానికి ఎంచుకున్నారు. హీ డిడ్ హిస్ బెస్ట్. ఆ తర్వాత ఇంకేదో బాధ్యత అప్పు చెప్పారు. హీ డిడ్ హిస్ బెస్ట్. ఆ తర్వాత ఇంకేదో బాధ్యత అప్పు చెప్పారు. హీ డిడ్ హిస్ బెస్ట్. ఒక టైంకి ఆయన ఎక్కడ దాకా వెళ్ళాడంటే బోధించే స్థాయికి వెళ్ళాడు, అద్భుతాలు చేసే స్థాయికి వెళ్ళాడు, అపోస్తుల స్థాయి లాంటి ఆర్గ్యుమెంట్ చేసే స్థాయికి వెళ్ళాడు.
ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయన ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ గిఫ్ట్, యూదులు కుట్ర పని ఆయన మీద కేసు పెట్టారు, రాళ్లతో కొట్టి చంపారు. అండ్ యు రీడ్ ఏ లాంగ్ చాప్టర్ in the book of Acts about his sermon and his death. Can you imagine? రొట్టెలు పంచడానికి ఏర్పడిన ఒక వ్యక్తి అపోస్తల స్థాయి లాంటి జ్ఞానం ప్రదర్శించి ఇతను చంపితే తప్ప మనకి కష్టం అనుకునే ఒక ఇన్సెక్యూరిటీ సొసైటీ ఫీల్ అయిందంటే ఏ స్థాయికి వెళ్ళాడు చూడండి. పరిశుద్ధాత్మ నింపబడిన వాడే రొట్టెలు పంచేవాడు అపోస్తల స్థాయి లాంటి స్థాయికి వెళ్తాడంటే ఎస్ వెళ్ళాడు. ఫస్ట్ యెరూషలేం చర్చ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి, and he became the martyr for Christ. ఒకటే సింపుల్ రూట్ మ్యాప్ చెప్తున్నా నేను. ఐ ప్రాక్టీస్ దిస్ ఇన్ మై లైఫ్ అండ్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. మీకు నేను అదే చెప్తున్నాను. మీ చిన్న గిఫ్ట్, మనకేం సూపర్ స్పిరిచువల్ అటెంప్ట్స్ వద్దండి. లెట్స్ బి ఆనెస్ట్, లెట్స్ బి ఎంచుకోదగిన దానికి ఎక్కువ వద్దు, అతి వినయం మనకొద్దు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ దగ్గర మీరు స్టార్ట్ చేయండి. వర్క్ ఆన్ ఇట్, హ్యావ్ సమ్ వర్క్, ఇన్వాల్వ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ వర్క్ అండ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. బెస్ట్ ఇవ్వండి దేవుడికి. మీరు దేవుడు ఏ పని ఇస్తే ఆ పనిలో బెస్ట్ ఇవ్వండి. ఎంత కష్టపడతాను అంత కష్టపడతాను ప్రభా, ఇది నువ్వు ఇచ్చిన వరం, దీన్ని నేను ప్రజ్వలింపజేస్తాను, ఎక్సెల్ అవుతానని కమిట్ అవ్వండి. అండ్ సీ హౌ గాడ్ అన్ఫోల్డ్స్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సీ గాడ్ వేర్ హీ టేక్స్ యూ ఇన్ ద లైఫ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు డియర్ బ్రదర్.